రెండో మాట దగ్గరికి వస్తున్నాను చూడండి. అదే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం. ఈసారి 17వ వచనాన్ని చదివితే, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఏం చేయాలట? ఆచరించాలి. అందులో నా వైపు చూడండి ఒకసారి. మనం జాగ్రత్తగా చేసే పనులు కొన్ని ఉంటాయి ఉండవా? జాగ్రత్తగా చేసే పనులు కొన్ని ఉంటాయి. రోడ్డు బాగాలేదు, కొంచెం గుంతలు ఎక్కువ ఉన్నాయనుకోండి, బైక్ ఎలా నడుపుతాం? జాగ్రత్తగా నడపకపోతే ఏమవుద్ది చెప్పండి? గుంటల్లో పడతాం, అక్కడి నుంచి ఐసీయూలోకి ఎత్తబడతాం. అంతే కదా? బాడీ అంతా కట్లు. జాగ్రత్తగా బైక్ నడుపుతాం. వర్షం వస్తూ ఉంది, వర్షాకాలంలో నీళ్ళు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎలా నడుస్తాం? జాగ్రత్తగా నడుస్తాం. ఎటుబడితే నడవడానికి వీల్లేదు, ఎందుకంటే ఎక్కడ గోతులు ఉంటాయో తెలియదు కాబట్టి జాగ్రత్తగా అడుగు వెంబడి అడుగు వేస్తున్నాం. జీవితంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తాం. కరోనా వైరస్ వుహాన్ అనే ప్రాంతంలో, చైనా దేశంలో వుహాన్ అనే ప్రాంతం నుండి ఊహించలేనంతగా ఏమైంది చెప్పండి? వ్యాప్తి చెందింది ప్రపంచం అంతా. ఎక్కడో చైనా వాడు ఏదో తిన్నాడంట, దానిలో ఒక వైరస్ ఆడి బాడీలోకి వచ్చింది. అక్కడి నుంచి ప్రపంచం అంతా ఏమైంది చెప్పండి? వ్యాప్తి చెందింది. ఎగ్జాక్ట్గా కరోనా స్ప్రెడ్ అవుతున్న సమయంలో మేము ఇజ్రాయెల్లో ఉన్నాం. ఇజ్రాయెల్ నుంచి తిరిగి వస్తున్న ఆ పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్స్లో ఎక్కడ చూసినా చైనీస్ అప్పటికే మాస్క్లు వేసుకుని ఉన్నారు. చైనీస్ మాస్క్లు వేసుకున్నారేంటి అని చెప్పి గూగుల్ ఓపెన్ చేసి న్యూస్ చదువుతూ ఉంటే, చైనాలో ఒక వైరస్ వచ్చిందట, అది స్ప్రెడ్ అయిపోతుందంటే, చాలామంది చనిపోతారంటే. అంతకుముందు జికా వైరస్ అని, ఆంథ్రాక్స్ అని, అవన్నీ ఇవన్నీ చాలా వచ్చినాయి. ఏవో కొన్ని ప్రాంతాలకు మాత్రం పరిమితమైపోయి సబ్సైడ్ అయిపోయినాయి. ఇదంతా ఏం అభివృద్ధి పొందుతుందిలే, ఎంత స్ప్రెడ్ అవుతుందిలే అని అనుకుని అందరూ కూడా నిర్లక్ష్యంగానే ఉన్నారు. కానీ అనుకోని విధానంలో ప్రపంచం అంతా చుట్టేసి, ఆఖరికి నాయకులని తేడా లేదు, సామాన్యులని తేడా లేదు, డాక్టర్లని తేడా లేదు, అందరికీ కూడా ఆ వ్యాధి రావడంలో అఫీషియల్ లెక్కల ప్రకారం సుమారుగా 1,00,00,000 మంది ప్రపంచవ్యాప్తంగా తమ ప్రాణాలు కోల్పోయారు. అది ఒక నైట్ మేర్ లాగా మిగిలిపోయింది మానవ చరిత్రలో కదా. కరోనా సమయం మన ఏజ్లో, లేకపోతే మన జనరేషన్లో ఒక వైరస్ రావడం. ఆ సందర్భాల్లో ఎన్ని జాగ్రత్తలు పాటించామండి మనం? ఇంట్లోంచి బయటకు రావద్దంటే ఏం చేసాం? ఇళ్లలోనే ఉన్నాం. మాస్కులు పెట్టుకోండి అంటే దురద వచ్చేసినా కానీ ఏం పెట్టుకున్నాం? మాస్కులు పెట్టుకున్నా. హ్యాండ్ శానిటైజర్స్. చేతులు పొక్కిపోయినా కానీ పర్వాలేదండి, ఆ వైరస్ లోపలికి వెళ్ళిందంటే, ఇప్పుడు 10 రూపాయలతో పోయేది అక్కడికి వెళ్తే 10 లక్షలు అవుతాడు లోపలికి వెళ్ళిన తర్వాత. శానిటైజర్స్ వాడాం. ఎయిర్పోర్ట్లు క్లోజ్ చేసాం, స్కూల్స్ క్లోజ్ చేసాం. అన్ని పరిస్థితులు క్లోజ్ అయిపోయినాయి. ప్రధానమంత్రి గారు ఒక రోజున టీవీలోకి వచ్చి, అందరూ కంచాలు గ్లాసులు పట్టుకొని బయటకు వచ్చి బాదండి అన్నాడు. బాదాం. ఎందుకోసం? ఏమో అలా బాదడం వల్ల కరోనా వెళ్ళిపోద్దేమో భయపడారని చేశారు. దీపాలు వెలిగించన్నారు, దీపాలు వెలిగించాం. ఇంకా ఆ టైంలో ఆయన స్క్రీన్ మీదకి వచ్చి ఏం చేయమంటే అది చేసేయడమే. ఏంటి జాగ్రత్తలు? ఎందుకు అవన్నీ పాటిస్తామంటే, అవి పాటించడం వలన ఒక ప్రమాదం నుండి మనం బయటపడతామేమో, ఒక ఇబ్బందుల నుంచి బయటకు వస్తామేమో, సమాజం బాగుపడద్దేమో, మన కుటుంబం బాగుపడద్దేమో, ఈ మహమ్మారి నుంచి మనం విడుదల పొందుతామేమో. ఎంత గమనించిన పిల్లారా, ఒక ప్రతికూలత వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, సమర్థుడైన ఒక వ్యక్తి ఏదైనా ఒక మాట చెప్పున్నప్పుడు వినడానికి అంత జాగ్రత్త పడుతున్నామే. బట్ వెన్ గాడ్ స్పీక్స్, దేవుడు మాట్లాడినప్పుడు, ఆయన స్వరాన్ని మనకు వినిపింపజేసినప్పుడు, ఈ సమస్య నుండి, ఇబ్బంది నుండి ఇలా బయటకు రావచ్చు అని దేవుడు ఒక మార్గాన్ని ఉపదేశించినప్పుడు, ఎందుకు దేవుని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండలేకపోతున్నాం? దట్స్ అ క్వశ్చన్ టుడే. దేవుని శోధించకండి, కానీ మీరు చేయాల్సిన పని, ఆయన మీకు నియమించిన శాసనములను ఇంగ్లీష్లో టెస్టిమోనీస్ అన్నాడు. కట్టడలు అనే మాటకు స్టాట్యూట్స్ అనే పదం వాడారు. హిబ్రూలో కూడా చాలా మంచి అర్థాలు ఉంటాయి. టెస్టిమోనీస్ అనే మాటకు హిబ్రూలో ఎదూత్ అనే పదం వాడారు. ఎదూత్ అనే పదం. స్టాట్యూట్స్ అనే పదానికి కోక్ అనే పదం వాడారు. కోక్ అంటే మనం తాగే కోకోకోలా కాదు. కోక్ అంటే స్టాట్యూట్స్, శాసనము. ఇప్పుడు రాజుగారు ఏదైనా ఒక శాసనం చేశారనుకోండి, రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలా? పాటించాలా. పరదేశులు కూడా ఆ దేశంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ దేశ నియమాలు పాటించాలి. మీరు ఎవరైనా స్విట్జర్లాండ్ వెళ్ళి పేపర్ ఇలా నలిపేసి రోడ్డు మీద పడేశారనుకోండి, 70,000 ఫైన్ వేస్తారు మీకు. నేను కట్టను అన్నారనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు?
జైల్లో పెడతారు. ఎందుకు పెట్టాలి? మా దేశంలో మేము ఎక్కడ పడితే అక్కడ పాడేస్తామండి. మా ఇంటి ముందంతా బోళ్ళని చెత్త వేసేస్తామండి. దేవుని మందిరంలో ప్యాకెట్లన్నీ పడేస్తుంటాడు కింద. ఆ లేస్ ప్యాకెట్లు, కురుకురే ప్యాకెట్లన్నీ తినేసి ఎక్కడ పడితే అక్కడ పాడేస్తామండి. ఇక్కడ రోడ్డు మీద పేపర్ వేసా 70,000 ఎందుకు ఫైన్ అంటే మరి ఆ దేశ నిబంధన అది. నువ్వు ఆ దేశంలో ఉండాలనుకుంటే ఆ నిబంధనలకి ఏం చేయాలా? లోబడాలి. రాజుగారి శాసనం అంటే రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి చెప్పండి? పాటించాలా. ఇప్పటికీ కూడా కొన్ని రాజ్యాలు లేదా కొన్ని దేశాలు డిక్టేటర్స్ చేతిలో ఉన్నాయి కదా. చెప్పగలరు ఒక దేశం పేరు ఏమన్నా అలాంటి దేశం? ఎస్, నార్త్ కొరియా. కిమ్ గారు ఉంటాడు అక్కడ. ఆయనకు చీజ్ అంటే బాగా ఇష్టం ఉంటుంది. స్విట్జర్లాండ్ స్వీజ్ అంటే రోజు పట్టుకొస్తుంటారు ఆ చీజ్ని ఆయనకి. ఎంతగా దేశాన్ని హోల్డ్లో పెట్టేశారంటే ఆయన, జాగ్రత్తగా గమనించండి, మీ ఇంట్లో 5 బెడ్రూమ్లు ఉన్నాయనుకోండి, 5 బెడ్రూమ్లో ఆయన ఫోటో ఉండాలి. దట్స్ అ రూల్ నార్త్ కొరియాలో. మీరు నార్త్ కొరియాలో లేనందుకు దేవుణ్ణి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి మీరు నార్త్ కొరియాలో కనుక ఉండుంటే ఉదయం లేవగానే ఆయన దర్శనం చేసుకోవాలన్నమాట. ఆ ఫోటో ఎన్ని రూములు ఉంటే అన్ని రూముల్లో ఆయన ఫోటో ఉండాలి. దేశ ప్రజలందరూ నన్ను గౌరవించాలి అంతే. అందరూ బట్టి అందరూ నా ఫోటో పెట్టుకోవాలని. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అదేంటండి మేము ఇల్లు కొనుక్కుని ఆయన ఫోటో పెట్టుకోవడం ఏంటండి? మరి ఆ దేశంలో ఉన్నా కూడా పెట్టుకోవాలంతే. ఇప్పుడు ఇంకోటి చెప్తాను చూడండి. మీ ఇల్లు కాలిపోతుంది అనుకోండి, లేకపోతే వరదల్లో మునిగిపోతుంది అనుకోండి, మొట్టమొదటిగా మీరు ఇంట్లోంచి బయట తీసేస్తుంది ఏంటో తెలుసా? ఆయన ఫోటో బయట తేవాలి. బంగారం తీసుకొస్తారంటే కుదరదు. వెండి పాత్రలు ఉన్నాయండి, ఆ వాటి సంగతి పోయినా పర్లేదు, కానీ ఆయన ఫోటో మాత్రం ఏమవ్వకూడదు, డ్యామేజ్ అవ్వకూడదు. ఇంకో మాట చెప్పనా? ఆయా సందర్భాల్లో పోలీసు వారు మీ ఇంటికి వచ్చి చెక్ చేస్తారట. ఆయన ఫోటో మీద ఎంత దుమ్ము కనబడినా, మట్టి లేకపోతే దుమ్ము ధూళి కనబడినా మిమ్మల్ని తీసుకెళ్ళి 3 తరాలు జైల్లో వేసేస్తారట మిమ్మల్ని. అందరూ బట్టి ఉదయాన్నే లేచిన తర్వాత ఏది శుభ్రం చేసినా చేసుకోకపోయినా, నువ్వు పళ్ళు తవ్వుకోకపోయినా తర్వాత సంగతి, నువ్వు స్నానం చేసినా చేయకపోయిన సంగతి, కానీ ఆయన ఫోటోని ఏం చేయాలా? తొడవాలా. దట్స్ ఎ రెవరెన్స్. రాజులు శాసనాలు ఇవన్నీ కూడా అర్థం పర్థం కాని శాసనాలు. దుమ్ము కనబడితే 3 తరాలు జైలు అంటే ఎవరు ఉంటారండి? ఖచ్చితంగా ఆ ఫోటోని గట్టిగా హత్తుకొని బాబు నాయన మీ మీద ఏం పడినేవో నాయన, దుమ్ము పడినేవో నాయన, మాకు తెలుసు నేను దుమ్ము పడిందంటే మా పరిస్థితి ఏమైంది. రాజులు పూర్వ దినాల్లో అలాంటి శాసనాలు. దానియేలు కాలంలో కూడా రాజు శాసనము పుట్టేసింది. దర్యావేషు కాలంలో రాజుగారికి తప్ప 30 రోజులు ఏ ఒక్కరు కూడా ఎవరికి ఏం చేయకూడదు, ప్రార్థన చేయడు. 1 month నీకు ఏదైనా ఉంటే రాజుగారితోనే చెప్పుకోవాలి. దేవుడికి కానీ మనుషులకు కానీ ప్రార్థించడానికి వీల్లేదు. ఇట్టి శాసనం సంతకం చేయబడిందని దానియేలుకు తెలిసినప్పటికీ కూడా దానియేలు యెరూషలేము వైపు కిటికీ తెరిచి రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 3 సార్లు ప్రార్థన చేశాడు. సింహాల బోన్లో వేయబడతానని తెలిసినప్పటికీ కూడా. మీకు విషయం తెలుసా? ఆ కాలంలో రాజుగారు ఒక్కసారి శాసనం చేశాడంటే మరలా ఆయన కూడా దాన్ని ఏం చేయలేడనమాట, మార్చలేడు. ఇలాంటి శాసనాలు ఎన్నో ప్రపంచంలో ఉన్నాయి. రాజుల శాసనాలు, మనుషుల శాసనాలు ఇతర మనుషులకు కష్టాన్ని ఇచ్చాయి, ఇబ్బందుల్ని ఇచ్చాయి. కానీ దేవుని శాసనాలు మనుషులకు కష్టాన్ని ఇచ్చాయా? ఆయన మాటలు ఎవరైనా భారంగా ఉన్నాయా? దేవుని మాటలు ఎప్పుడైనా మనల్ని నష్టపరిచాయా? మీరు ఎవరైనా చెప్పగలరా, యేసు ప్రభు మాట విని నేను నష్టపోయానండి జీవితంలో, ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా చాలా భయంకర పరిస్థితులకు వెళ్ళిపోయానని ఎవరైనా చెప్పగలరా? లేదే. ఆయన మాట విని బాగుపడినోడే తప్ప యేసయ్య మాటలు విని నష్టపోయిన వాళ్ళు భూలోక చరిత్రలో ఎవరు లేరు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాడ్స్ వర్డ్ గివ్స్ us బెనిఫిట్ ఇన్ ఎవ్రీథింగ్. దేవుని మాట విని ఆయన మాటకు లోబడి ఉన్నతమైన పదంలో, ఉన్నతమైన మార్గంలో నడిచిన వారే కానీ ఏ ఒక్కరు కూడా దిగజారిన వారు ఎవరు లేరు. దేవుడు అంటున్నాడు, అట్టి మాటలను, నా శాసనములను, నా ఆజ్ఞలను లేదా నా కట్టడలను మీరు జాగ్రత్తగా ఏం చేయండి? అనుసరించండి. ఫాలో దెమ్, అబ్జర్వ్ దెమ్, పుట్ ఇట్ ఇంటు ప్రాక్టీస్. ఏ మాటలైతే నువ్వు దేవుని మందిరాల్లో వింటున్నావో దేవుని సేవకుల ద్వారా, వాటిని అనుదిన జీవితంలో నువ్వేం చేయాలి చెప్పండి? ప్రాక్టీస్లో తీసుకురావాలి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి.
మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.